మనకు ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే వాటిలో సబ్జా గింజలు ఒకటి. ఇక ఈ వేసవిలో సబ్జా గింజలు చేసే మేలు అంత ఇంత కాదు. వేసవి తాపానికి తల్లడిల్లుతున్న ప్రతి ఒక్కరికి సబ్జా గింజలతో బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అధిక వేడితో ఇబ్బంది పడేవారు రోజుకు 3 సార్లు నానబెట్టిన సబ్జా గింజల నీళ్లు తాగటం వలన వేడి నుండి మీ శరీరం చల్లబడి మంచి ఉపశమనం పొందుతారు. అధిక బరువుతో సతమతమయ్యేవారు అనేక అనారోగ్య సమస్యలకు లోనవుతుంటారు. వారు సబ్జా గింజల నీళ్లను తాగటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. క్యాలరీలు తక్కువగా కలిగిన సబ్జా గింజలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. సబ్జా గింజలను తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులున్న వారికి ఈ సబ్జా గింజలను నానబెట్టి తాగటం వలన గుండె జబ్బుల నుండి విముక్తి పొందుతారు. ఎందుకంటే సబ్జా గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి, బీపీని తగ్గిస్తాయి, రక్త ప్రసరణకు దోహదపడతాయి. ఆర్థరైటిస్ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి. చర్మం పొడి పారకుండా మృదువుగా ఉండేందుకు సబ్జా గింజలు తోడ్పడతాయి. చర్మంపై నల్ల మచ్చలు, మొటిమలు, గజ్జి, తామర వంటి చర్మ సంబంధిత వ్యాధులున్న వారికి సబ్జా గింజల నీళ్లు తాగటం వలన త్వరితగతిన మార్పు వస్తుంది అని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అరికాళ్ల పగుళ్లు లేదా అరికాళ్లలో మంటలు కలిగే వారికి కూడా పగుళ్లను, మంటలను నియంత్రించడంలో సబ్జా గింజలు పనిచేస్తాయి. సబ్జా గింజలను ఈ పద్ధతులలో తగిన మోతాదులో తీసుకోండి. శరీరంలో సమస్యలు ఉన్నాయని ఎలా పడితే అలా సబ్జా గింజలను ఉపయోగించడం మంచిది కాదు. సబ్జా గింజలను తీసుకోవాలంటే మినిమం ఒక 8 గంటలకు ముందుగా నీళ్లలో నానబెట్టి బాగా నాని ఉబ్బిన సబ్జా గింజలను ఒక గ్లాస్ నీళ్లలో కానీ లేదా చల్లారిన పాలల్లో కానీ లేదా నిమ్మకాయ రసంతో కానీ కలిపి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.